ఉత్తరప్రదేశ్లో గో సంరక్షకుడి మరణం ప్రస్తుతం అక్కడ దుమారం రేపుతుంది. హిందువులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. గో ప్రేమికు అంటే జంతు ప్రేమికులు కూడా అతను చనిపోయినందుకు బాధపడుతూ ఉన్నారు. పార్సీవాలా బాబాగా పిలువబడే చంద్రశేఖర్ గోవులను సంరక్షిస్తూ ఉంటాడు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకుంటాడు. గోవధను వ్యతిరేకిస్తాడు. స్మగ్లింగ్ చేస్తున్నటువంటి గో స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపాడు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా గో సంరక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చింది. ఎవరైనా గోవులను వధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వార్నింగ్లు ఇస్తూ ఉంది. ఈ ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావడం, గో సంరక్షణ మీద ఉక్కుపాదం మోపడం, అలాగే పార్సీవాలా బాబా కూడా గోవుల అక్రమ రవాణాని అడ్డుకోవడంతో అతని మీద ఆగ్రహించారో ఏమో తెలియదు కానీ ఒక ట్రక్ వెళుతుంటే ఆ ట్రక్కుని తన 2-వీలర్తో ఫాలో అయ్యాడట. కొంత దూరం ఫాలో అయిన తర్వాత ట్రక్ అతన్ని గుద్దేసింది. రోడ్డు మీద చనిపోయాడు, పడిపోయాడు. ఆ తర్వాత చనిపోయాడు. అయితే ట్రక్ వెళ్ళిపోయింది, దొరకలేదు. ఆ ట్రక్కులో గోవులు ఉన్నాయి, అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకనే పార్సీవాలా బాబా వెంబడించాడు. కావాలని స్మగ్లర్లు ఆయన్ని చంపేశారు అని అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు.